హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు టిగువాన్ అలాగే స్కోడా వాళ్ళు కొడియాక్ అనే 2 కార్స్ అయితే లాంచ్ చేశారు కదా. సో వాటి మధ్య మేజర్ డిఫరెన్సెస్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరన్నా కొనాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోక్స్ వ్యాగన్ టిగువాన్ రెండు కూడా ఫోక్స్ వ్యాగన్ కంపెనీ నుంచే వచ్చినవి. ఏది ఫోక్స్ వ్యాగన్ టిగువాన్ అలాగే స్కోడా కొడియాక్ రెండు కూడా ఫోక్స్ వ్యాగన్ కంపెనీయే. ఈ రెండు కూడా ఎంక్యూబీ ఎవో ప్లాట్ఫామ్ మీద అయితే డెవలప్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి సీటింగ్ అనమాట. టిగువాన్ వచ్చేసి 5 సీటర్ కార్ అయితే కొడియాక్ వచ్చేసి 7 సీటర్ కార్ ఇది. కాకపోతే 7 సీటర్ కార్ అంటున్నారు కానీ చిల్డ్రనే కూర్చోగలరు థర్డ్ రోలో ఫ్రీగా. పెద్దవాళ్ళకి అయితే అంత కంఫర్టబుల్గా అయితే లేదు. ఇంకా డైమెన్షన్స్ కనుక చూసుకుంటే కొడియాక్ వచ్చేసి లెంత్ వచ్చేసి 4758 mm, విడ్త్ 1864 mm, హైట్ 1679 mm, అలాగే వీల్ బేస్ వచ్చేసి 2791 mm అనమాట. ఇంకా 5 సీటర్ టిగువాన్లో అయితే మీకు లెంత్ వచ్చేసి 4539 mm, విడ్త్ 1859 mm, హైట్ వచ్చేసి 1656 mm, వీల్ బేస్ వచ్చేసి 2680 mm. సో కొడియాక్ 7 సీటర్ కాబట్టి ఆబ్వియస్గా వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది. సో 111 mm అయితే ఎక్కువ ఉందన్నమాట టిగువాన్ మీద పోల్చుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్. బూట్ స్పేస్ వచ్చేసి మీకు కొడియాక్లో 3 రోస్ ఉంటాయి కాబట్టి 3 రోస్ కూడా అప్ అయి ఉంటే మీకు 281 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలా కాదు నాకు ఎక్కువ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మీరు థర్డ్ రో అయితే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. చేసుకుంటే కనుక అప్పుడు 786 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా టిగువాన్ ఆర్ లైన్ ఎలాగో 5 సీటరే కాబట్టి మీకు 652 లీటర్స్ మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో అలా కాదు నేను నాకు ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మీరు కొడియాక్లో కానీ టిగువాన్లో కానీ సెకండ్ రో కూడా మీరు ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ అండ్ సేఫ్టీ చూద్దాము. సో కొడియాక్లో వచ్చేసి మీకు 2 వేరియంట్స్ ఉన్నాయి, స్పోర్ట్ లైన్ ఎల్ఎన్కే అని. టిగువాన్లో మటుకు ఒకటే ట్రిమ్ ఉంది, స్పోర్టీ ఆర్ లైన్ ట్రిమ్ అనమాట. సో స్పోర్ట్ లైన్ అనేది ఎంట్రీ లెవెల్. సో ఇదేంటంటే మీకు బ్లాక్ డౌట్ ఎక్స్టీరియర్ ఎసెన్స్, 18 ఇంచ్ వీల్స్, అలాగే బ్లాక్ కలర్ స్కీమ్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇవన్నీ ఆఫర్ చేశారు స్పోర్ట్ సీట్స్తో. ఎల్ఎన్కే టాప్ అండ్ మోడల్లో స్పోర్టినెస్ లగ్జరీ, అలాగే వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, మసాజింగ్ కూడా ఆఫర్ ఉంటుంది. 360 డిగ్రీస్ కెమెరా, సెల్ఫ్ పార్క్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. ఇంకా రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే మీకు హ్యూజ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు, టచ్ స్క్రీన్, అలాగే 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే ఇచ్చారు. రెండిట్లో కూడా పనోరమిక్ సన్ రూఫ్, మసాజింగ్ ఫ్రంట్ సీట్స్ ఇచ్చారు. 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, ambient లైటింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా రెండిట్లోనూ ఆఫర్ చేశారు. అయితే ఇక్కడ కొడియాక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, టిగువాన్లో ఏం మిస్ అయినాయి అనేవి ఇప్పుడు కనుక చూసుకుంటే, మెయిన్గా కొడియాక్ టాప్ అండ్ మోడల్లో వెంటిలేటెడ్ సీట్స్ విత్ ఫుల్లీ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ మెమరీ ఫంక్షన్స్తో ఆఫర్ చేశారు అనమాట. అది మనకి వెంటిలేటెడ్ సీట్స్ టిగువాన్లో అయితే లేవు. అలాగే అండర్ థై సపోర్ట్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మీరు కొడియాక్లో. అలాగే టిగువాన్లో మటుకు ఎలక్ట్రికల్ లుంబార్ అడ్జస్ట్మెంట్ ఉంది. లుంబార్ అంటే మనకి బ్యాక్ సైడ్ పెయిన్ రాకుండా లుంబార్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాకపోతే వెంటిలేటర్ సీట్స్ ఎందుకు ఇవ్వలేదో మరి టిగువాన్ ఆర్ లైన్లో వాళ్ళకే తెలియాలి, అది కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా కొన్నిట్లో ఏంటంటే కొడియాక్ ఎక్కడ స్కోర్ చేసిందంటే డ్యూయల్ గ్లో బాక్సెస్ ఇచ్చారు డాష్ బోర్డ్లో, 13 స్పీకర్స్ ఇచ్చారు కొడియాక్లో. టిగువాన్లో మాత్రం ఓన్లీ 8 స్పీకర్స్. రేర్ విండో షేడ్స్ ఇచ్చారు, ఫుల్లీ ఆటోమేటిక్ సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ ఇచ్చారు. టిగువాన్లో అది లేదు. ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు, డ్రైవర్ అటెన్షన్ అండ్ డ్రౌజీనెస్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా ఇవన్నీ అయితే కొడియాక్లో ఆఫర్ చేశారు. మరి ఇప్పుడు టిగువాన్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, కొడియాక్లో ఏం లేవు. సో టిగువాన్లో ఏమున్నాయంటే ఇన్ఫోటైన్ సిస్టమ్ కొద్దిగా పెద్దది, అంటే అందులో 13 ఇంచ్ ఇచ్చారు కొడియాక్లో, ఇందులో 15 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే అందులో 18 ఇంచ్ వీల్స్ అయితే ఇది 19 ఇంచ్ వీల్స్ అనమాట. అంటే టిగువాన్లో 19 ఇంచ్ వీల్స్, కొడియాక్లో 18 ఇంచ్ వీల్స్. అలాగే డైనమిక్ చాసిస్ కంట్రోల్ టెక్నాలజీ ఇచ్చారు కొడియాక్లో. ఇంకోటి మేజర్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే లెవెల్ 2 ADAS అయితే ఇచ్చారు టిగువాన్లో. కొడియాక్లో మాత్రం అసలు ADAS ఫీచర్సే ఇవ్వలేదు. నా దృష్టిలో అది పెద్ద డిసడ్వాంటేజ్. మీరు ఆల్మోస్ట్ లైక్ ఆన్ రోడ్ ప్రైస్ 60 lakhs దాటుతుంది రెండు కార్లకు కూడా. 16-17 లక్షల్లోనే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ లైక్ ADAS లెవెల్ ఫీచర్స్ ఇస్తున్నారు. మరి కొడియాక్ వాళ్ళు 60 lakhs దాటుతున్న కార్కి ADAS లెవెల్స్ ఫీచర్స్ ఎందుకు ఇవ్వలేదో వాళ్ళకే తెలియాలి. టిగువాన్లో మటుకు 21 ఫీచర్స్ ఆఫ్ ADAS లెవెల్ 2 అయితే ఆఫర్ చేశారు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ అనమాట.
మెయిన్‌గా సేఫ్టీ ఫీచర్స్‌లో. ఇంకా వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి మీకు 2 వేరియంట్స్ అని చెప్పాను కదా! కొడియాక్‌లో. ఒకటొచ్చేసి 47,00,000తో స్టార్ట్ అయితే, ఇంకోటి 49,00,000తో ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ స్టార్ట్ అవుతాయి. టాప్ ఎండ్ మోడల్. టిగోన్ ఆర్ లైన్ మటుకు 49,00,000 ప్రైస్‌తో స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది, టిగోన్ ఆర్ లైన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయరు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ డైరెక్ట్‌గా మీకు కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్ అనమాట. అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. అదే మీకు కొడియాక్ మటుకు కంప్లీట్‌లీ నాక్ డౌన్ సీకేడీ వెర్షన్ అంటారు. అది ఇండియాలోనే బిల్డ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మేజర్ డిఫరెన్సెస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.